నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్తాను నేను. దుష్పరిణామాలు ఏంటి? ఒబేసిటీ, స్థూలకాయం ఊబకాయం వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటి? కేవలం దుష్పరిణామాలు ఏంటి? వీటి గురించే మాట్లాడదాం. డాక్టర్ ముఖర్జీ, మీరు ఆల్రెడీ కొన్ని సమస్యలు ప్రస్తావించారు. క్రిస్పీగా నాకు ఒక్కొక్కళ్ళు ఈ ఒబేసిటీ వల్ల ఏమేమి సమస్యలు వస్తాయి అంటే, ఒబేసిటీ వలన ఫస్ట్ థింగ్ ఒబేసిటీ ఇంకా పెరుగుతుంది. ఇందాక చెప్తున్న దాంట్లో ఒకటి ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రతి గంటకి ఎందుకు తింటున్నాం అంటే, లావు ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ వేస్తుంది. మీరు సన్నగా ఉన్న వాళ్ళకి అంత ఆకలేదు. మీరు వెయిట్ పెరుగుతున్నప్పుడు మీకు ఆకలి ఎక్కువ ఉంటుంది, వెయిట్ తగ్గుతుంటే ఆకలి తగ్గుతుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏంటంటే, వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల బీపీ పెరుగుతుంది, 100% ఎవిడెన్స్ ఉంది. షుగర్ వచ్చే అవకాశం ఉంది, 100% ఎవిడెన్స్ ఉంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది, దానివల్ల అనేక రకాలైన జబ్బులు వస్తాయి వెయిట్ పెరగటం వల్ల, అది కూడా గ్యారెంటీ వస్తుంది. తర్వాత క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వెయిట్ పెరగడం వల్ల మానసిక సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బోన్స్ రిలేటెడ్, జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో ఆల్మోస్ట్ లివర్ ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు మొత్తం మీద అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ చెప్పేశారు. ఆర్గాన్ సిస్టమ్స్ ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే బై 1 get 1 అంటూ ఉంటారు. సో అట్లా ఈ ఒబేసిటీ ఉంటే బై 1 get 10 అనమాట. ముఖర్జీ గారు చెప్పింది నా సైడ్ ముఖర్జీ గారు చెప్పింది కరెక్ట్. బట్ దాంట్లో సవరణ ఏంటంటే, ఒబేసిటీ మూలన మిగతా అన్ని రావట్లేదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే చెట్టు మూలన ఒబేసిటీ అయిన కొమ్మ, బీపీ అయిన కొమ్మ, థైరాయిడ్ అయిన కొమ్మ, ఇతర 100 రోగాలు, ఈవెన్ నా నపుంసకత్వం దగ్గర నుంచి ప్రతి జబ్బు వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ మూలన. ఓకే, దీనికి కారణం మన వాళ్ళు పిరమిడ్ వేశారు కదా. మన వాళ్ళు ప్రపంచం అమెరికా దగ్గర నుంచి ఇండియా దాకా తినంటారని ఫుడ్ పిరమిడ్, దాంట్లో కార్బోహైడ్రేట్లు పైన పెట్టి ఏదైతే శరీరానికి అవసరం ఆ ఫ్యాట్లను తగ్గించి గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్లను పైన ఉండేది చేయబట్టి ప్రభుత్వాల నుంచి. పిరమిడ్లు ఏంటంటే యాక్చువల్లీ కార్బోహైడ్రేట్స్ కింద ఉంటాయి, ప్రాబ్లం ఏంటంటే ఫ్యాట్ పైన ఉంటుంది. అంటే ఇవి కింద నుంచి పైకి తీసుకురావాలనేది కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే ఫ్యాట్ బరువు ఎక్కువ ఉంటుంది, అంటే మీకు కార్బోహైడ్రేట్ బరువు తక్కువ ఉంటుంది. అందుకని పిరమిడ్ అనే షేప్ లోకి వస్తుంది, అంటే కింద కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండటం వల్ల. కాకపోతే దాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకున్నారంటే, కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవాలని అర్థం చేసుకున్నారు. అది పొరపాటు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ మీరు ఫ్యాట్ తీసుకుంటే తక్కువ అమౌంట్ తో ఎక్కువ క్యాలరీస్ వస్తాయి, కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఎక్కువ అమౌంట్ తో తక్కువ క్యాలరీస్ వస్తాయి. సో అందుకోసమని పిరమిడ్ అట్లా ఉంటుంది తప్ప మీరు కార్బోహైడ్రేట్ ఎక్కువ తిని హెల్త్ పాడు చేసుకోమని కాదు. ఈ దుష్పరిణామాలు ఇవే కాదు ఈవెన్ సంతాన సమస్య కూడా ఒక ప్రధానమైన సమస్య. ఇన్ఫర్టిలిటీ